మాది ఇప్పటివరకు సాదా బైనామాకు సంబంధించి ఏదైతే భూభారతి ద్వారా సాదా బైనామాకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పారో, సో అందులో అప్లికేషన్స్ పెడితే ఒకవేళ రిజెక్ట్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత కొత్తగా దరఖాస్తు పెట్టడానికి అసలు అవకాశం లేదు. చట్టం ఏమంటుందంటే 2020లో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో అవి ఆన్లైన్లో పెట్టుకున్న దరఖాస్తులు కొత్తగా దరఖాస్తు తీసుకోకూడదు, వాటిని మాత్రమే పరిష్కారం చేయాలని ఉంది. కానీ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నప్పుడు సాదా బైనామా కొత్త దరఖాస్తులు కూడా చాలామంది పెట్టుకున్నారు. కొన్ని లక్షలలో వచ్చినాయి కొత్త దరఖాస్తులు. ఈ రోజున ఇప్పుడు మనం ఈ దరఖాస్తులు 2 కేటగిరీలో చూడాలి. 2020లో పెట్టుకున్న దరఖాస్తులు, మన భూభారతి చట్టం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారానో మరొక పద్ధతిలోనో పెట్టుకున్న దరఖాస్తులు, ఇంకా దరఖాస్తులే పెట్టుకోని వాళ్ళు ఉన్నారు. సాదా బైనామా చట్టం ఏమంటుందంటే 2014 కంటే ముందు కొనుగోలు చేసి ఉండి 2020లో దరఖాస్తు పెట్టుకొని ఉంటేనే పరిశీలన చేయాలి, పరిష్కారం చేయాలి. అధికారాలు ఆర్డీఓకి ఇచ్చారు, ఆ ప్రక్రియ జరుగుతుంది. కానీ చాలా చోట్ల రిజెక్షన్కి అవుతున్నాయి, ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. కారణాలు ఏంటంటే, ఒకటేమో అది అసైన్మెంట్ భూమో లేదా సీలింగ్ భూములు అయిన సందర్భాలు అవి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అమ్మిన వాళ్ళు అఫిడవిట్ కావాలని రూల్లో పెట్టడం వల్ల చాలా చోట్ల అది సాధ్యం కాక కూడా రిజెక్ట్ అవుతుంది. ఆ రూల్ మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇక రెండోది, కొత్తగా చేసుకున్న దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో చట్టంలో వెసులుబాటు లేదు. ప్రభుత్వం కనుక మళ్ళీ రూల్ మారిస్తే తప్ప ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ సదస్సులో పెట్టుకునే దరఖాస్తులు కావచ్చు, లేదా మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం లేదు. మరి వీళ్ళకి ఆల్టర్నేట్ మార్గం ఏంటి? ఒకవేళ మీరు 2020లో పెట్టుకొని అది తిరస్కరించినా సరే, లేదా మీరు పెట్టుకోవడానికి అవకాశం లేని వాటికి ఎప్పుడైనా సరే సివిల్ కోర్టుకు పోయి మీకు అమ్మిన వ్యక్తి మీద మీ రికార్డులో ఎవరి పేరైతే కొనసాగుతుందో వాళ్ళని కూడా పార్టీగా చేర్చుకుంటూ టైటిల్ డిక్లరేషన్ సూట్ కనుక వేసుకుంటే మీరు కోర్టు ద్వారా మీరే యజమాని అనే ఒక ఉత్తర్వులు తెచ్చుకోగలిగితే ఈ ఉత్తర్వుల కాపీని అమలు చేయమని ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. భూభారతి చట్టంలోని సెక్షన్ 8 కింద దరఖాస్తు పెట్టుకుంటే కోర్టు తీర్పు ఆధారంగా కూడా పట్టా చేయడానికి అవకాశం ఉంటుంది.